మాట్లాడుకుంటున్న అంశం అది కరెక్టే అందరు. సార్ అనర్హత వేటు పడే ఛాన్స్ ఉందంటారా వీళ్ళు ఇదే ధోరణితో ఉంటే? అంటే 60 రోజులు కనుక కంటిన్యూస్ గా అటెండ్ అవ్వకపోతే అనర్హత వేటు పడే ఇది ఉంది. కానీ చాలా మంది ఏమంటున్నారంటే వీరు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెడుతున్నారు కానీ అసెంబ్లీకి రావట్లేదని అంటున్నారు. అంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అటెండెంట్ రిజిస్టర్ లో వేసి లోపలికి అసెంబ్లీ హాల్లోకి వెళ్ళరు అని మిగతా 10 మంది ఈ విధంగా చేస్తున్నారు అన్నది కూడా పేపర్లో ఎక్కడ చదివాను. సో దానివల్ల ఈ 60 రోజుల లిమిట్ ఏదైతే ఉందో ఇదైతే బంధనం ఏదైతే ఉందో అది వర్తించకపోవచ్చు. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు అనుకుంటాం. మొన్న ఒకసారి ఐ థింక్ బడ్జెట్ సమావేశాలు అంతకుముందు మొదటి సమావేశాలకు వారు వెళ్ళినట్టుంది ఒక రోజు, ఆ తర్వాత వారు వెళ్ళలేదు. కానీ మిగతా వాళ్ళు అక్కడ కేవలం సంతకాలు చేస్తున్నారు, హాల్లో ప్రవేశించలేదు అని చెప్పేసి ఎక్కడో ఒక న్యూస్ పేపర్, అందులో సత్యాసత్యాలు ఎంత ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇది జనరల్ గా జరుగుతున్న విషయం. మీరు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా 2 సీట్ల నుంచి వారు 300 దాకా వెళ్ళారు ఆ విధంగా. కానీ బాధ్యత అన్నది మనం ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకోవాలి ప్రజాస్వామ్యంలో అన్నది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ నేను ఇంతకుముందు అన్నట్టు ఎవరు చూడట్లేదు. ఎందుకంటే అందరూ 164 సభ్యులు వాళ్లే ఉన్నందువల్ల ఏది ప్రవేశపెట్టినా ఆ డిస్కషన్ లో ఏమీ పసం ఉండదు. ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు అంతే తప్ప ఆ డిస్కషన్స్ లో ఏమీ పొసం ఉండదు. తర్వాత కూటమిలో ఉన్న మిగతా పక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా ప్రశ్నిస్తున్న ధోరణి కూడా ఎక్కడ కనబడట్లేదు. అంటే ఏదైనా విషయం ప్రజా సమస్యను కూడా మేము ప్రభుత్వంలో కూటమిలో ఉన్నాం కాబట్టి మేము ఏమీ అడగకూడదన్న ఆ ధోరణి కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఎవరైనా రిప్రజెంటేషన్ ఉండాలి అక్కడ అన్నది నేర్చుకోవాలి. ఎక్కడైనా మీరు కూటమిలో ఉండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలు ఎక్కడైనా పక్కదారి పడుతున్నాయి అన్నప్పుడు ఆ విషయాన్ని మనం లేవనెత్తవచ్చు. కేబినెట్ సమావేశాల్లో కూడా ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు ఏదో విషయాల మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఈ న్యూస్ పేపర్లోనూ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చాయి. కానీ సో ఇటువంటి అభ్యంతరాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ తర్వాత ఏదైనా విషయాలు గనక ప్రజాస్వామ్య ధోరణిలో వెళ్లకుండా ఉంటే దాన్ని కూడా ఎక్కడో నివారించాల్సినది. ఎందుకంటే ప్రతిపక్షాలు బయట మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీలో మాట్లాడట్లేదు కాబట్టి ఎవరో ఒకరు ఈ భూమిక తీసుకోవాలి. ఏదైనా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఈవెన్ మనం ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మనం ప్రతిదానికి అంగీకారం తెలపాల్సిన అవసరం లేదు. అది కేవలం ఓటింగ్ అప్పుడు మాత్రమే విప్ అన్నది జారీ అవుతుంది. ఏదైనా ఒక విషయంలో ఓటింగ్ జరిగినప్పుడు మీకు విప్ ఇస్తే ఆ విప్ను ఫాలో అవ్వాలి. అది ఫాలో కాకుంటే మీ మీద అనర్హత పడే వేటు ఉంది. కానీ రెగ్యులర్ విషయాల్లో ఈ విధంగా అనర్హత పడే సందర్భాలు ఉండవు. అందువల్ల ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే వాటిని లేవనెత్తాలని ఈ రెండు అందరికీ ఈవెన్ టీడీపీ జనసేన ఆర్ బీజేపీ ఎవరైనా కావచ్చు వారు లేవనెత్తాల్సిన అవసరం అసెంబ్లీలో ఉంది. ఆ బాధ్యత కూడా వారు నిర్వహించాలి. ముఖ్యంగా